పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఘనపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన విరవటం ప్రారంభిస్తాడు. యోసేపుని దేవుడు విరిచాడు, అయిన వారిని దూరం చేశాడు, తల్లిదండ్రులను దూరం చేశాడు, ఒంటరివాణిగా చేశాడు, తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో పడవేశాడు. కానరాని ప్రజలు, ప్రేమ లేని ప్రజలు, ఆదరలేని ప్రజలు, పల్లెముట్టును ముద్దన్నం పెట్టే కూడా ప్రజలు లేని పరిస్థితుల్లో సరసాల మధ్యన పడి సర్దికూడి తింటూ పురుగులు పట్టిన ఆహారాన్ని తింటూ 2 సంవత్సరాలు ఏడ్చి కన్నీళ్లు పెట్టి ప్రార్థించగా ఆకాశమందు సృష్టికర్తని దేవుడు చూశాడంట. హల్లెలూయా. తీసుకొచ్చి ఆయన చేతిలో తీసుకుని ఎత్తుకొచ్చి సింహాసనం మీద పెట్టాడు యేసుని. శ్రమలు రావాలా? ఆ శ్రమలోనే కొలుములోనే మనం ముందుకు వెళితే మహిమ కలిగిన పరిచర్యగా దేవుడు మారుస్తాడు. అందుకే నన్ను నిత్య జీవనం వాటికి నిచ్చి ఏం చేస్తాడంట? చదవాలి దేవుని వాక్యాన్ని మీరు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటి నా చేతిలో నుంచి ఆపరింపుడు. ఎవరి చేతిలో ఉన్నామంట? దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు అనుకుంటావు నేను మా అమ్మ చేతిలో ఉన్నా, మా నాన్న చేతిలో ఉన్నాను అన్నాను. మన చేతిలో అమ్మ నాన్న చేతిలో ఉన్నాడు, మనం ఎట్టగొట్టు అపహరించిపోతూ ఉంటాం. ఎవడోడు అపహరించిపోతాడు. మా అబ్బాయిని క్రమంగా పెంచాను, అసలు వాడు తల ఎత్తాడంటే, తల దించాడంటే రోడ్డు మీద కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కాడ తల ఎత్తాడు మా ఊడాలని. మన దగ్గరికి వచ్చారు ఒకడు, మా ఊడండి ఇంటికాడ తల తీస్తే కాలేజీలో ఎత్తేవాడు, కాలేజీలో దించితే ఇంటికాడ ఎత్తేవాడు. ఎట్టా పడ్డాడో తెలియదండి. ఒక అమ్మాయి చేతులు పడ్డాడు, ఆడు ఫోనులు ఆడు రివర్స్ అవుతున్నాడు అండి మాట్లాడటానికి. అసలు ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియదు. ఏంట్రా నువ్వు చేస్తుందంటే నాకు అంతా తెలుసు అంటున్నాడు. నేను ఆ అమ్మాయిని తప్ప మరొక అమ్మాయిని నేను చేసుకొని అంటున్నాడండి. ఎందుకురా ఏమి నచ్చిందని నా కళ్ళతో నువ్వు చూడు అంటున్నాడు. అదేమంటే నాకు నచ్చింది అని అంటున్నాడండి. ఏం చేయాలని పాస్ట్ గారు? ఆ అమ్మాయి పిల్ల చూస్తే భవిష్యత్తు ఏం బాగాలేదు, జీవితం ఏం బాగాలేదు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏం బాగాలేదు. ఏం చేయమంటారంటే నేను అంటాను ప్రార్థన చేసి ఇసిగిపోయామండి. ఏం చేయమంటారు చెప్పండి అంటున్నాడు. ప్రార్థన చేసి ఇసిగిపోయాం, ఏం చేయమంటారు చెప్పండి అంటే నేనంటున్నామ్మా ప్రార్థన చేద్దాం, అదే నాకు తెలిసిన మార్గం, మరొక మార్గము లేదు, నచ్చ చెప్పండి అమ్మా అని అంటే వింటలేదండి. చదువైపోతుంది, ఉద్యోగం వచ్చినాక తీసుకెళ్ళి వివాహం చేసుకుంటాను అంటున్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని ఏడుస్తూ అంగలార్చుతుంటే కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ రోజు ప్రార్థన చేసుకుని వెళ్ళారంట. ఆ రోజు నుంచి గొడవ పడతాం లేదంట. ఈరోజే వచ్చారు సాయంత్రం గొడవ పడతాం లేదంట. సమాధానంగా ఉన్నాడంట, శాంతిగా ఉన్నాడంట, ఎవరితో విభేదాలు లేకుండా అందరూ తల్లిదండ్రులతో సమాధాన పడడం ప్రారంభించారు. అందుకే మనం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలోనే. ఆయన చేతిలో ఉన్నామనుకో మనల్ని ఎవడో అపహరింపలేడు. మన బిడ్డలు ఏమనుకుంటాం? నా చేతిలో ఉన్నారు, ఎవడో కూడా అపహరిస్తాడు. ఎటోటో మనసు దొంగిలి ఇచ్చింది అపవాది, రకరకాల జీవితాలను పాడు చేస్తుంది. అందుకనే నువ్వు దేవుని చేతిలోకి రావాలి. ఆయన చేతిలో ఉంటే నీ మనస్సు దొంగిలించడు, నీ ఆలోచన దొంగిలించడు, నీ తలంపులు దొంగిలించబడు, శత్రువు అనేవాడు నీ దరికి రాడు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు గనుక నీకు అపాయమేమో సంభవించదు. చూడండి 6 యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము చదువుదాం.